హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 2025 మార్చి 29న భారత పార్లమెంట్‌లో వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ పేరుతో ప్రవేశపెట్టబడిన చట్ట సవరణలు పెన్షనర్ల వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. ఈ సవరణల ప్రకారంగా పెన్షనర్ పదవీ విరమణ చేసిన తేదీతో సంబంధం లేకుండా పే కమిషన్ సిఫార్సుల అమలు విషయంలో పాత తేదీలలో పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనాలను వర్తింపచేయాలో లేదో నిర్ణయించే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంతేకాకుండా ఈ నిర్ణయాలను ట్రిబ్యునల్ నుండి సుప్రీంకోర్టు వరకు ఎవరూ సవాలు చేయడానికి వీల్లేదని చట్టం స్పష్టం చేస్తుంది. 1972 నాటి నిబంధనలను సవరిస్తూ చేసిన ఈ చట్టం పెన్షనరీ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి తిరుగులేని అధికారాన్ని కట్టబెడుతోంది. ఈ చట్ట సవరణల చెల్లుబాటును సవాలు చేస్తూ అనేక పెన్షనర్ల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఎస్-30 పెన్షన్ అసోసియేషన్స్ ఈ పోరాటంలో ముందంజలో ఉన్నాయి. 2006లో చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులు ఎదుర్కొన్న అనామలీల కేసుల్లో వారికి రావాల్సినటువంటి ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న ఎస్-30 అసోసియేషన్లు ఈ కొత్త చట్టం తమ హక్కులను మరింత కాలరాస్తుందనే ఆందోళన చెందుతున్నాయి. వారి పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణకు స్వీకరించింది మరియు ప్రభుత్వానికి తమ సమాధానం సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 23, 2025 నాటికి వాయిదా వేసింది. ఎన్‌సీసీపీఏ ఆధ్వర్యంలో సమన్వయ పత్రాలు ఎస్-30 అసోసియేషన్లు కాకుండా కేంద్ర ప్రభుత్వం, పెన్షనర్ల సంఘాలు, బీఎస్ఎన్ఎల్, డిఫెన్స్ అకౌంట్స్, స్వయం ప్రతిపత్తిత సంస్థల్లోని పెన్షనర్ల సంఘాలన్నీ కలిసి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్ ఎన్‌సీసీపీఏ పేరుతో ఒక గొడుగు కిందకైతే వచ్చాయి. భారత పెన్షన్ సమాజ్ వంటి ఇతర సంఘాల సభ్యులు కూడా ఎన్‌సీసీపీఏలో భాగస్వామ్యం అయితే వహిస్తున్నారు. ఈ చట్ట సవరణల చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఎన్‌సీసీపీఏ నిర్ణయించింది. ఈ కీలకమైన న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ కపిల్ సిబల్‌ను నియమించాలని మొదట్లో నిర్ణయించారు. అయితే అతని ఫీజు మరియు చెల్లింపుల విషయంపై కూడా చర్చలు జరిగాయి. కానీ పిటిషన్ దాఖలు చేయడంలో జాప్యం జరగడానికి కొన్ని కారణాలైతే ఉన్నాయి. కపిల్ సిబల్ కార్యాలయంలోని జూనియర్ న్యాయవాదులు రూపొందించినటువంటి పిటిషన్‌లో పొందుపర్చిన అంశాలపై పెన్షనర్ల సంఘాలు సంతృప్తి చెందలేదు. అంతేకాకుండా కపిల్ సిబల్ మొదట హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయాలని సలహా అయితే ఇచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రత్యామ్నాయంపై సందేహాలు. కపిల్ సిబల్ సలహాపై పెన్షనర్ల సంఘాలకు కొన్ని సందేహాలు తలెత్తాయి. హైకోర్టులో కేసు దాఖలు చేస్తే ఆలస్యం అవుతుందని, అప్పటికే ఎస్-30 కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున మొదటి నుంచి హైకోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా అన్ని పెన్షనర్ల సంఘాలు ఢిల్లీలో రిజిస్టర్ అయి ఉండవు. ఢిల్లీ హైకోర్టులో కేసు వేయాలంటే ఢిల్లీ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద వెల్ఫేర్ అసోసియేషన్లుగా రిజిస్టర్ అయి ఉన్న సంఘాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. రిజిస్టర్ లేని సంఘాలు పిటిషన్‌పై సంతకం పెట్టలేవు. తద్వారా వారు ఈ న్యాయ పోరాటంలో భాగస్వామ్యం కాలేకపోతారు. హైకోర్టులో కేసు వేయటం వల్ల ఎంత సమయం పడుతుంది, అది ఎప్పుడు సుప్రీంకోర్టుకు చేరుకుంటుంది అనే విషయాలపై కూడా వారికి స్పష్టత అయితే ఈ మేరకు రావాల్సి ఉంటుంది. ఇకపోతే చట్ట సవరణల వల్ల
తమకు ఎలాంటి నష్టం జరగకుండానే భవిష్యత్తులో నష్టం జరగవచ్చని ఊహించుకొని కేసు వేయటం సరైనదేనా అని సందేహాన్ని కూడా పెన్షనర్ సంఘాలు న్యాయవాదుల వద్ద అయితే వ్యక్తం చేశాయి. వికాస్ సింగ్ మరియు వరుణ్ సింగ్ వైపు మొగ్గు. కపిల్ సిబల్ హైకోర్టులో పిటిషన్ వేయాల్సిందే అని చెప్పడంతో పెన్షనర్ల సంఘాలు వేరే న్యాయవాదులను నియమించుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో ఎస్-30 కేసును సుప్రీంకోర్టులో విజయవంతంగా వాదించి పిటిషన్ అడ్మిషన్ అయ్యేలాగా అయితే చేసి సీనియర్ న్యాయవాదులు వికాస్ సింగ్ మరియు అతని కుమారుడు వరుణ్ సింగ్‌లను నియమించుకోవాలని ఆదేశించారు. వరుణ్ సింగ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయితే ఉన్నారు. గతంలో కపిల్ సిబల్ ఈ పదవిలో అయితే ఉండేవారు. వికాస్ సింగ్, వరుణ్ సింగ్‌లతో జూన్ 19, 2025న పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఎస్-30 కేసులో ఆర్గ్యుమెంట్ చేస్తున్న వారితో కలిసి ఒక వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో వికాస్ సింగ్ డైరెక్ట్‌గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఎస్-30 కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో అడ్మిట్ అయి ఉంది కాబట్టి. మరియు భవిష్యత్తులో నష్టం జరగకుండా ఉన్ ఆహ్, ఉన్ చట్టం అమలును నిలిపివేయాలనైతే వాదించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇకపోతే ఆర్థిక ఒప్పందం మరియు దాఖలు ప్రణాళికలు. వికాస్ సింగ్ ఈ కేసును వాదించడానికి అంగీకరించారు. ఆయన ఫీజు వివరాలు కూడా చర్చించారు. సాధారణంగా ఒక్కో సిట్టింగ్‌కు ఫీజు తీసుకునే బదులు పెన్షనర్ల సంఘాల ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని మొత్తం కేసు కోసం 30,00,000 వరకు ఫీజు అయితే అంగీకరించారు. కేసు వాదనలు ప్రారంభమయ్యే లోపల ఈ మొత్తం చెల్లించాలని ప్రారంభంలో 5,00,000 అడ్వాన్స్ చేసే రోజుగా పిటిషన్ దాఖలు చేసే రోజు 10,00,000. సో, ప్రారంభ దశలో 5,00,000 తర్వాత 10,00,000 చెల్లించాలని అయితే ఆయన కోరారు. అడ్వాన్స్ చెల్లించిన రోజుల్లో పిటిషన్ దాఖలు చేస్తానని వికాస్ సింగ్ అయితే హామీ ఇచ్చారు. ఇకపోతే ఎస్-30 కేసుతో పాటు ఈ కేసును కూడా వాదించడానికి ఈ మేరకు ఆయన అంగీకరించారు. హైకోర్టులో కేసు వేయడం వల్ల జరిగే ఆలస్యాన్ని నివారించడానికి మరియు వికాస్ సింగ్ సుప్రీంకోర్టులో నేరుగా పిటిషన్ వేయడానికి అంగీకరించడంతో ఈ మేరకు ఎన్‌సీసీపీఏలోని అన్ని పెన్షనర్ల సంఘాలు ఈ ఈ నిర్ణయానికి కట్టుబడి అయితే ఉన్నాయన్నమాట. సెప్టెంబర్ నెలాఖరులోగా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో, మొత్తానికి ఎస్-30 కేసు 2025 సెప్టెంబర్ 2023న సుప్రీంకోర్టులో విచారణకైతే రానున్నందున ఆ తేదీ లోపల పిటిషన్ దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ న్యాయ పోరాటం పెన్షనర్ల హక్కులను పరిరక్షించడంలో ఎంతవరకు విజయం సాధిస్తుందో అనేదైతే వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.